నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ పావని. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ నార్మల్ గెస్ట్ అంటే సరిపోదండి, స్పెషల్ గెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే సార్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అలానే సమాజానికి ఉపయోగపడే విషయాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. అతను ఎవరో కాదండి, డాక్టర్ కోట ధనరాజ్ గౌడ్ గారు ఈ రోజు మనతో ఉన్నారండి. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ కోసం చెప్పుకోవాలి అని అంటే అతను సామాజికవేత్త, అలానే మోటివేషనల్ స్పీకర్. అది ఎవరికో కానీ సాధ్యమైతే కాదండి. ఎందుకు అంటే ఒక మోటివ్ చేయాలి అని అంటే మనకి మనం పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పుడు మనం ఎదుటివారికి ఏ విధంగా మోటివేషన్ చేయాలి అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ది బెస్ట్గా తనకి తను నిరూపించుకున్నారు. అలానే చాలా అంటే చాలా అవార్డ్స్ని కూడా తన సొంతం అనేది చేసుకున్నారు. సో ఇవన్నీ ఏ విధంగా జరిగాయి, అతని జర్నీ ఏ విధంగా జరిగింది, అతనికి ప్రజలు ఏ విధంగా ఎటువంటి సేవలను అతను అందిస్తున్నారు అనేది అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్, మీ గురించి మేమైతే చాలా విన్నాం సార్. అలానే మీకోసం ఈరోజు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అలానే మీరు చేసే సామాజిక కార్యక్రమాలు కానీ, అలానే మోటివేషన్ క్లాసెస్ కానీ ఏ విధంగా ఉంటాయి, ఏంటి అనేది కొంచెం మీ మాటల్లో చెప్తే. తప్పకుండా. ముందుగా జిఆర్ విధాత ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జిఆర్ విధాతను ఇంకా ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్లాలని చెప్పేసి నా ఫ్రెండ్స్ అండ్ నా వెల్వేషర్ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు వచ్చేసి డాక్టర్ కోట ధనరాజ్ గౌడ్, ప్రముఖ సామాజికవేత్త. అనేక సేవా కార్యక్రమాలు చేయడం, కానీ కరోనా కష్టకాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో సమాజం నాకు చిన్నప్పటి నుండే ఒక గీత కార్మికుడిగా చిన్నప్పటి నుండే నాలాంటి యువత ఉండకూడదు, మా అమ్మ నాయన కనుక వాళ్ళకి స్థిరాస్తులు చరాస్తులు ఉంటే కనుక మంచి చదివించే వాళ్ళేమో, పెద్ద ఫ్యామిలీ పెద్ద కుటుంబం, మా నాన్న ఒక్కడే కష్టపడేది. అటువంటి ఈ మధ్యతరగతి కుటుంబాలలో ఏముంటుందంటే, మధ్యతరగతి అనే దానికన్నా బీద కుటుంబమే అని చెప్పుకోవచ్చు. ఈ బీద కుటుంబాల్లో ఏముంటుందంటే పూట గడిస్తే చాలు అనుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. దాంట్లో మట్టిలో మాణిక్యాలు అనేటువంటి ఆ పదం మనం వింటూ ఉంటాం. వాళ్ళకి కనుక కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు ఎదగగలుగుతారు. విద్యాపరంగా కానీ అనేకమైనటువంటి విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పేసి నేను నమ్మే సిద్ధాంతం. నమ్మేది కాదు, నేను అనుభవించిన కాబట్టి చెప్తా ఉన్నా. నిరుపేదగా నేను పుట్టి ఈరోజు నాకు చిన్నప్పటి నుండి ఏదో చేయాలని నేను సాధించలేనిది ఏదైతే ఉందో, ఇలా కాదు, నా త్రూ కొంతమంది పిల్లలు చదువుకున్నా, నా త్రూ ఇంకొంతమంది కొంచెం ధనరాజ్ గౌడ్ అనే ఒక పదం వింటే వాళ్ళ గుండెల్లో భరోసా కలిగే విధంగా నేను ఉండాలి అనేటువంటి ఒక చిన్నప్పటి నుండే ఇది. ఎవరైనా సరే అప్పటికప్పుడు రాలేరు, అప్పటికప్పుడు సాధించలేరు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈరబై డాక్టరేట్ అప్పుడు వచ్చినప్పుడు నేను ఒక్కనే ఏజ్లో చిన్నవాడిని. అది కూడా నేను ఆశ్చర్యపోయినా, అసలు ఇది ఎట్లా అని చెప్పేసి. అంటే ఒక ఆంధ్ర సోదరి తను వేశారు, మీరు కరోనా కష్టకాలంలో చాలా బాగా పనిచేసారు అంటే, అది ఏఎన్ఆర్ వాళ్ళ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు, నేను డాక్టరేట్ అంటే డాక్టరా అనేది, డాక్టర్ని ఏమో అనేది. అటువంటిది నాకు దానిపైన అవగాహన కూడా లేదు. నేను సేవలు చేసిన 14 సంవత్సరాలకు వచ్చింది. అవి ఏదో వస్తాయో లేకపోతే కొన్ని ఇంటర్నేషనల్ అవార్డు కూడా, గ్లోబల్ పీస్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావడం అంటే, ఆ గ్లోబల్ పీస్ అవార్డు వస్తుందని మనం చేసినామా, లేదా ఈ డాక్టరేట్లు వస్తాయని మనం చేసినామా? అది కాదు. నా చిన్నతనాల్లో నేను ఏదైతే కష్టపడ్డానో ఈ నెక్స్ట్ జనరేషన్కి అది ఇవ్వకూడదు, నా వంతుగా సమాజ సేవ చేద్దామని చెప్పేసి ఈ సామాజిక సేవలోకి రావడం జరిగింది. యాక్చువల్లీ ప్రతి తల్లిదండ్రులు ఆ విషయం అయితే ఆలోచిస్తారు. ఏంటి అని అంటే, నేను చిన్నప్పుడు కష్టపడ్డాను, లేదంటే నేను చిన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను, నా పిల్లలకి రాకూడదు అని ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు మాత్రమే ఆలోచన అనేది ఉంటుంది. కానీ మీరు ఒక సమాజం కోసం ఆలోచించి ఎంతో మంది పిల్లలకి
తండ్రిగా స్థానంలోనైతే మాత్రం ఉన్నారు సార్. అలాంటి ఆలోచన రావడం అనేది చాలా చాలా గ్రేట్ సార్. లిటరలీ అసలు ఆ ఆలోచన అనేది ఎవరికీ రాదు. మీరు చిన్నప్పుడు ఎంత బాధపడి ఎంత మనస్తాపానికి గురైతే గానీ ఇలాంటి ఆలోచనలు రాదు అని అయితే తెలుస్తుంది ప్రజెంట్ మిమ్మల్ని చూస్తుంటే. ఏడ్చేవాడిని నిజంగా. మన 14 సంవత్సరాల వయసులోనే నేను వనంలో పనికి వెళ్ళిన. నా మిత్రుడు నా మీద ఒక సాంగ్ కూడా రాసిండు. దాన్ని రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి ఆగిన. ఒక మిత్రుడు, నా గురించి అన్ని తెలిసిన మిత్రుడు ఒక పాట రాసిండు, నా పైన ఒక సాంగ్ రాసిండు. ఆ సాంగ్ వింటున్నప్పుడు ఆ రోజు నేను ఏ రకమైతే చిన్నగా ఉన్నప్పుడు నా తోటి విద్యార్థులు, నా తోటి ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, నాతో పాటుకు పుట్టినటువంటి పిల్లలు, నా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళందరూ చదువుకోవడం, వాళ్ళందరూ ఉన్నతమైన శిఖరాలకు ఎదగడం, నేను మాత్రం ఒక గీత కార్మికుడిగా, మా నాన్న గీత కార్మికుడు కాబట్టి నేను ఆ వనంలో పనికి పోవడం. అప్పట్లో పిల్లవాళ్ళకు టీవీలు అప్పుడు స్టార్టింగ్ వచ్చేది 2007 and 8లో నేను వనంలో పనికి పోవడం. మా నాయన ఆర్థిక ఇబ్బందులు బాగలేవురా రా అని చెప్పేసి అనడం. అప్పట్లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ టీవీలు కూడా కొన్ని కలర్ టీవీలు రావడం, పిల్లలంతా లైట్ వెలుగులో ఒక కరెంట్ వాతావరణంలో ఒక జనరేషన్లో మంచిగా బతుకుంటే నేను మాత్రం దీపం వెలుగుకే. అడవిలో ఏముంటది, జంగల్ కదా, ఈతవనం జంగల్లో మనం ఏముంటది, ఏం లేదు. అందులోనే నేను చదువుకున్నాను మేడం. నేను వనంలో పని చేస్తూ 7 వరకు 7th వరకు చదువుకొని మళ్ళీ ఒక ఫ్రెండ్ ద్వారా నువ్వు ఇప్పుడు కూడా చదువుకోవచ్చురా, చదువుకో అని చెప్పేసి ఒక మిత్రుడు చెప్పినటువంటి సందర్భంలో నేను చదువుకుంటా అని చెప్పేసి మన క్యాండిల్ ఉంటుంది వనంలో, అడవిలలో పోయేటప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమాలలో, క్యాండిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. అటువంటి క్యాండిల్ వెలుగు ఆ కొట వాటిని ఏమంటారు, మన ఓడకలు అంటారు వనంలో. అటువంటి వాతావరణంలో చదువుకొని 10th 80% 10th పాస్ అయ్యి ఆ నుండి జీవితం స్టార్ట్ అయింది. అవన్నిటి కూడా ప్రతిరోజు ఒక దినచర్యలో భాగంగా నేను ఈ చెట్టు కాడికి వచ్చి అప్పుడు చెట్లకు నీళ్ళేసేది. మేము ఆ ఈదులు గీసేటువంటి చెట్టు, నేను అమ్మ ఈ చెట్టు కాడికి నేను మళ్ళీ రాకూడదు, నాకు ఈ స్కూల్కి పంపి అని చెప్పేసి రాసేది. ఎస్, ఈ చెట్టు కాడికి నేను మళ్ళీ రాకూడదు, మళ్ళా గీత అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మా సామాజిక వర్గం, నా గౌడ సామాజిక వర్గం, మా వృత్తి అదే కాబట్టి ఈ చెట్టు కాడికి నేను మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ఆ చెట్టును పట్టుకొని ఏడ్చేది. నన్ను రానియకు, ఆ చెట్టునే ఎల్లమ్మగా ముక్తం కాబట్టి ఆ చెట్టుకే ముక్కేది, నన్ను రానియకు స్కూల్లో అయ్యి అని చెప్పేసి. అటువంటి కష్టాల నుండి బయటకు వచ్చి సమాజంలో ఎవడు ఏమనుకున్నా నాకు అనవసరం, ఎవడు ఏదనుకున్నా నేను వినను కూడా. నువ్వు 10 సార్లు మాట్లాడినా నేను వినను, ఒక మాట కూడా అంటారు వీనికి చూడు అని చెప్పేసి, ఇంకా సంతోషం. నేనేమనుకుంటున్నాను అది మాత్రమే నేను చేసుకుంటా వెళ్ళాలి. నిజం సార్. కొంతమంది విద్యార్థులు చదివాలి, నా తండ్రి లాంటి వాళ్ళు ఎవరు కూడా అనారోగ్యంగా చనిపోకూడదు. హాస్పిటల్లో కానీ చాలా మంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉంటారు, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, చాలా మంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉంటారు, హాస్పిటల్లో ఎక్కువ అమౌంట్ అయింది, ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా ఆ యాజమాన్యానికి ఫోన్ చేయడం, వాళ్ళ అవసరం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కొనసాగుతూ ఉంది. చివరి శ్వాస వరకు అవే కార్యక్రమాలు చేస్తాను, రికార్డ్గా చెప్తున్నా. నిజంగా సార్, అసలు ఇలాంటి ఆలోచన అనేది చాలా తక్కువ, అంటే తక్కువ మందిలో ఉంటది. అందులో వన్ ఆఫ్ ది మిమ్మల్ని అయితే చూస్తున్నాను, అది కూడా లైవ్ లో చూస్తున్నాను, మీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నానంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇది వ్యసనం మేడం. మంచిది సార్. అంటే ఒక వ్యసనం అనేది ఒకరిని పాడు చేస్తుంది, కానీ మీ వ్యసనంతో చాలా మంది బాగుపడుతున్నారు. కుటుంబం అయితే పాడైతుంది. ఒక చెడు జరిగితే దానికి మంచిదే అన్నందుకు మీరు ఏదైతే బాధపడ్డారో, సో దాని నుండి ఇది పుట్టుకొచ్చింది కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు, ఇది ఆగదు కూడా. ఎందుకనంటే ఒక్క దాంతో కాకుండా 10 మందికి చెయ్యాలి అనేది మీ సంకల్పం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, అసలు చాలా చాలా గ్రేట్ అసలు. అలానే చాలా అవార్డ్స్ కూడా మీరు సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ మోటివేషన్ కూడా చాలా వరకు చేస్తారు అని తెలిసింది. లైక్ అది స్కూల్స్, కాలేజెస్, ఆల్ ప్లేసెస్ సార్, లేదంటే మీరు ఏదైనా సపరేట్ గా ఏమైనా పెట్టి చేస్తున్నారా? అవును, నాకు ఎన్జిఓస్ ఉంది.
ఎన్జిఓ జాయింట్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నాను. నాకంటూ ఎన్జిఓస్ ఉంది. ఈ మోటివేషన్ పోవడానికి కూడా కారణం ఏంటంటే మేడం, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎంత ప్రమాదమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది అంటే కనుక మనం చూసుకుంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. రైల్వే స్టేషన్లో, గుజరాత్లో ఒక రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ టెక్నాలజీని వాడి ఐఏఎస్, ఒక్క కూలి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు ఆ టెక్నాలజీని వాడి. ఈరోజు టెక్నాలజీ వాడి యువత ఎంత దీనమైన దుర్మార్గమైన పరిస్థితికి చేజారిపోతున్నారంటే ఊహకు అందంది. నేను యాజ్ ఒక సామాజికవేత్తగా సొసైటీలో నా వంతు పాత్ర నేను చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిగా నేను కాలేజీలు కానీ స్కూళ్ళు కానివ్వండి, ఇంకా కొంతమంది నా దగ్గరికి వివిధ సమస్యలతో నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ ఇష్యూస్ కానీ ఆ ఇష్యూస్ కానీ లీగల్ ఉంటేనే నేను కేసు టేకప్ చేస్తాను, ఇల్లీగల్ ఉంటే నేను చేయను. ఎందుకంటే నా కొన్ని సంవత్సరాల నుండి సంపాదించుకున్న పేరు నీ వల్ల నాకు పోకూడదురా అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో నేను లీగల్ ఉన్నటువంటి ఏవైనా ఉంటే నేను తీసుకుంటాను. కోర్టులో కూడా, పిఎస్లలో కూడా నేను తిరగని అటువంటి మ్యాక్సిమం నాకు ఎవరైనా ఫోన్ చేస్తే మా ప్రాంతంలో ఎల్లని పిఎస్ ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా మంచి గౌడ్ సాబ్ వస్తే ఒక నీతి నిజాయితీ అటువంటి ఒక పరిణామంతో వస్తాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా మనల్ని కొంచెం దగ్గరగా తీసుకొని సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఈ సమస్యను పరిష్కరించాలి, రాజీ పడితే రాజయోగం అనేటువంటి విధానంతో నేను వెళ్తూ ఉంటాను. కోర్టుకు వెళ్ళినా కానీ, పిఎస్లో వెళ్ళినా కానీ. ఈ పిల్లలు అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో మేడం ఆశ్చర్యం వేస్తుంది. నేను రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక కేసు విషయంలో నేను ఒక పిఎస్కి వెళ్ళడం జరిగింది. ఆ ఉన్నతాధికారి చెప్పినటువంటి విషయం ఏంటంటే, దేని గురించి వచ్చిరా డాక్టర్ సాబ్ మీరు, దాదాపు మన ప్రాంతంలో ఒక 1000 మంది విద్యార్థులు జైళ్ళల్లో ఉన్నారు. ఆ విషయం ఏంటంటే ఫోక్సో కేసు విషయాలల్లో మైనర్ అమ్మాయిలు వీళ్ళ వయసు ఏంది మేడం, వీళ్ళ దుర్మార్గమైన పరిస్థితి, వీళ్ళ వయసు ఏంది. అరే మేడం, నేను ఒక కేసు పోయినా 15 days ఒక కేసు పోయినా అని చెప్పేసి అన్నాను కదా. తర్వాత ఒక పేపర్ తీసుకురావడానికి ఆ పిఎస్కి నేను వెళ్తే ఆ రోజు అదే పంచాయతీ 13 సంవత్సరాలు, అక్షరాల 13 సంవత్సరాల అమ్మాయి 19 సంవత్సరాల అబ్బాయితో లేచిపోయి వచ్చింది. అయ్యా, అసలు ఆ టైంలో వాళ్ళకి ఏం తెలుస్తుందని వీళ్ళకు అసలు ఎవరు ఏం చెప్పాలా, అసలు వాళ్ళ వయసు ఏంది, ఒక 13 సంవత్సరాల అమ్మాయి ఏంది, వాళ్ళకు లవ్ అఫేర్ ఏంది. వీడు కనుక వీడు కూడా మేజర్గా కూడా 18 19 సంవత్సరాల పోరగాళ్ళు కూడా ఏది లవ్ అని ఒక భ్రమలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అది లవ్ కాదు, జస్ట్ అట్రాప్షనే. నేను యువతకు ఒక విషయం చెప్తున్నా, చాలా దగ్గర కేసులు చూశాను కాబట్టి యువతకు నేను ఒక విషయం చెప్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఒక అమ్మాయి కనుక వీళ్ళు ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఒక ఇన్స్టాగ్రామ్ అనే ఒక దరిద్రమైనటువంటి ఐడి ఉంది. నేను ఈ తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నాను, ఈ ఇన్స్టాగ్రామ్ నువ్వు ఎవరికైతే నీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తా ఉన్నావో, స్మార్ట్ ఫోన్ నువ్వు ఇచ్చినావు అంటే ఒక తల్లిగా, ఓ తండ్రిగా నీ బిడ్డ చేతిలో, నీ కొడుకు చేతిలో ఒక పదునైన ఆయుధం పెట్టినావు. అది నీ తల నరికే రోజు ఎప్పుడు అనేది ఎదురు చూసుకునేటువంటి సందర్భం కొరకే నువ్వు పెట్టినావు తప్ప ఈ స్మార్ట్ ఫోన్ అదైతే ఉందో, ఈ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో, అది నీ పిల్లలకు నువ్వు ఇచ్చినావంటే ఒక పదునైన ఆయుధం నీ తల నరుక్కోవడానికి నువ్వు వాళ్ళ చేతిలో పెట్టినట్టే. కానీ నవే డేస్ ఇప్పుడు ఎక్కువగా క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సరే హోంవర్క్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఫోన్స్లోనే. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం అడిగినా సరే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తున్నారు అనుకుంటున్నారు. ఫోన్ ఎందుకు పట్టుకున్నావు అలా అంటే, ట్యూషన్ నుంచి హోంవర్క్స్ వచ్చాయి, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, చెయ్యాలి. చాలా మంది పాజిటివ్ కి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ కి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాలకి దీనికోసమని ప్రతి స్కూల్లోని కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఒక దాన్ని అవలంబించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు దగ్గర ఈ 6 months లో మీరు చెప్పినట్టు చాలా అంటే చాలా కేసెస్ చూసాం సార్. ఎక్కువగా అందులోని 13 years to 19 years బిలో ఉన్నోళ్ళే ఉన్నారు.
వాళ్ళకి ఎటువంటి అవగాహన అనేది లేకుండా ప్రేమ పెళ్లి అని చెప్పి అందులోని తల్లిదండ్రులను చంపడం, ఇంకా చాలా అంటే చాలా దారుణమైన ఘటనలు కూడా మనకి వాటి నుంచి ఏ విధంగా ఎవరు ఏం చేస్తే వాళ్ళు కొంచెం ప్రొటెక్ట్ గా ఉండగలుగుతారు అసలు? మంచి ప్రశ్న. వాస్తవానికి నా మనసులో ఉన్నటువంటి ఆవేదనకి మీరు చాలా మంచి ప్రశ్న వేసారు. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది స్కూల్లో టీచర్స్ చెప్పాలి, స్కూల్లో కాలేజీలో టీచర్స్ చెప్పాలి. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కేవలం స్కూల్ వరకే పరిమితం. మనం మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళిన తర్వాత ఆపాటికి వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. అవును. యాజ్ పర్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే సేవ్ చిల్డ్రన్ అని చెప్పేసి ఒక నెంబర్ పెట్టి మీ మమ్మీ తిట్టినా మీ డాడీ కొట్టినా నీకు టీచర్ కూడా మందలించినా మాకు ఫోన్ చేయి. ఈ యువతకి మందలించేటువంటి పరిస్థితిలో మనం లేము, అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాము అని చెప్పేసి అంటే ఏడ బాగుపడతారండి? మేము చదువుకున్నప్పుడు బరిగెలు తీసుకుని కొట్టేది. ఇంట్లో మా అమ్మ వాళ్ళు వచ్చి అడిగేది కాదు, అమ్మ నాన్న వచ్చి అడిగేవాళ్ళు కాదు అసలు. ఎందుకు కొట్టిరండి వాళ్ళు? వాళ్ళు ఏదన్నా సైకోగా తయారై కొడతారా పిల్లల్ని? కొట్టడం అంటే బండరాళ్ళు ఎత్తేస్తారా అండి? పిల్లగాడు తప్పు చేస్తున్నప్పుడు ఒక చెంపకాయ దెబ్బ కొట్టి అరే మా సార్ వస్తుండు, మేము ఆ రోజుల్లో భయపడేది. మీరు కూడా భయపడేది. మిమ్మల్ని మీరు కూడా దెబ్బలు తినంటే ఈరోజు ఈ స్థాయిలో లేరు. మీ గురువు గారు కొట్టందే మీరు ఈరోజు ఈ స్థాయిలో లేరు. ఈరోజు అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించింది. ఎవరైనా ఒకసారి కొట్టిండు ఒక అబ్బాయికి, వాడు ఒక అమ్మాయిని ర్యాష్గా మాట్లాడుతుంటే తన చేతిలో ఉన్నటువంటి వస్తువు తీసుకుని కొట్టిండు. వాడికి దెబ్బలు తగ్గలేవు కానీ వాడు పిఎస్ పోతే సార్ ఎస్ఐ గారు వచ్చేసి సార్ మీరు పిఎస్ వరకు రావాలి, సార్ మీరు పిఎస్ వరకు రావాలని చెప్పేసి ఆ ఉపాధ్యాయుని అన్న రోజు ఆ ఉపాధ్యాయుడు కంటతడి పెట్టుకుంటే నేను అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సందర్భం నేను ఎస్ఐ గారికి అడిగినటువంటి సందర్భం ఏం సార్ అని చెప్పేసి అంటే ఆ గౌడ్ గారు వాళ్ళు కొట్టిరు కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో నేను ఎస్ఐగా ఉన్నా. ఈ కొట్టేటువంటి అధికారం లేదు, నాకు ఇష్టం లేదు. సార్ని పిఎస్కు పిలిపియడానికి నాకు ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాం. ఇంకేడండి ఒక అంజలి అనే అమ్మాయి చూడండి మీరు, ఒక అంజలి రజక అనే అమ్మాయి పాపం సంస్కృతి సారథిలో పనిచేసేది అమ్మాయి. తన బిడ్డలే సర్వంగా బతికినటువంటి అమ్మాయి గవర్నమెంట్ సంస్కృతి సారథి గవర్నమెంట్. అది అమ్మాయి సాంగ్స్ యాజ్ అ సింగర్ ప్రజాగాయని. ఆ అమ్మాయి ఎవడో నల్గొండలో ఉన్నటువంటి శ్రీకాంత్ అనే శివ అనే ఒక అబ్బాయి అమ్మాయికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యి తను ఈ వయసులో నీకు అసలు ప్రేమ ఏంది అని చెప్పేసి, నీకు మంచి లైఫ్ ఉంది బిడ్డ, నువ్వు చదువుకోవాలి, నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని చెప్పేసి ఆ తల్లి కోరుకుంటే ఈ పిల్ల ఏం కోరుకుందండి? ఆ తల్లి చావు కోరుకుంది. తను ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు మా అమ్మని చంపేద్దాం రా అని చెప్పేసి వాడు 19 years, ఈ అమ్మాయి 16 years. ఏందండి వీళ్ళ దౌర్భాగ్యం? ఎవరండి వీళ్ళని చేసేది? ఈ తల్లిదండ్రులది కూడా తప్పుంది. 100% ఈ తల్లిదండ్రులు అనే ఒక మూర్ఖపైనటువంటి వ్యవస్థలో బతుకుతూ ఉన్నారు ఈ తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు నేను నేరుగా క్వశ్చన్ చేస్తున్నాను మేడం. నేను నేరుగా ఈ తల్లిదండ్రులని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఒక అబ్బాయి ఉన్నాడండి, నేను ఏదైనా చెడు తిరిగినా అంటే నా తండ్రికి తెలుస్తుంది 100%. ఎందుకంటే నా తండ్రి బయట ఉంటాడు. ఎవరో ఒకరు చెప్తారు, ఎవరో ఒకరు నీ కొడుకు చెడు తిరుగుతూ ఉన్నాడు, నీ కొడుకు ఈడికి పోతా ఉండు, నేను చూసినా అని చెప్పేసి తండ్రికి చెప్తే వాడు అసమర్థుడైన తండ్రి నన్ను ఏమనకపోతే నాకు స్వేచ్ఛ స్వతంత్రం అనేది వచ్చేస్తుంది. ఇంకోటి మేడం, తండ్రి పాత్ర అది ఎంత తక్కువ ఉంటుందో తల్లి పాత్ర అంత ఎక్కువ ఉంటుంది ఈ అమ్మాయి విషయంలో. మేడం నేను ఒకటి చెప్తూ ఉంటాను, యాజ్ మీరు కూడా హ్యూమనే కాబట్టి జరిగేటువంటి ఒక సైకాలజికల్ ప్రకారంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే గనక ఎవరో ఒక అబ్బాయి అమ్మాయినికి పరిచయం అయిండు, ఇది మీరు స్కిప్ చేయకూడదు. ఖచ్చితంగా ఇది మీరు స్కిప్ చేయకూడదు. ఎవరో ఒక అబ్బాయిని ఈ అమ్మాయి వీళ్ళు కలిసినప్పుడు, వీళ్ళు అడాప్ట్ అయినప్పుడు
ఆ? వీళ్ళు ఫిజికల్ రిలేషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క మైనర్ అమ్మాయి, ఈ చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఫిజికల్ రిలేషన్లో ఉన్నప్పుడు అమ్మాయి హావాభావం మారుతుందా మారదా? 100% తన బాడీ మారుతుంది. లాంగ్వేజ్ మారుతుంది, తనున్నటువంటి హావభావం మారిపోతుంది, తన రుచులు మారిపోతాయి, తన మైండ్ మారిపోతుంది, తన బాడీ షేమింగ్ లో కూడా మార్పు అనేది వస్తుందా రాదా? వస్తుందా రాదా? అప్పుడు ఈ తల్లి అనే పాత్ర ఏం చేస్తుందండి? చాలా మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. మనం ఒక పేపర్లో చూస్తూ ఉంటాం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దృశ్యం. 9th క్లాస్ అమ్మాయికి 4వ మంత్ ఈజ్ ప్రెగ్నెంట్ అండి. అమ్మాయి కడుపు నొప్పి లేస్తుందని చెప్పేసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, యువర్ డాటర్ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు గుండెలు బాదుకున్న తల్లి. అరే ఒక 4-5 నెలలు నువ్వు ఆ బిడ్డ మీద నువ్వు ఫోకస్ చేయకుండా ఒక డాక్టర్ చెప్పిన దాకా నువ్వు అది వెలుగులోకి రాలేదు అని చెప్పేసి అంటే, తల్లికి తెలిసి జరిగిందా లేకపోతే ఈ రాసేటువంటి రిపోర్టర్ కూడా తప్పు రాసిందా? ఇప్పుడు లేటుగా వెలుగులోకి వచ్చిన దృశ్యం అని మనం చాలా చూస్తూ ఉంటాం. సార్ పేపర్ లోనే కాదు, మీరు చెప్పినట్టు ఒకవేళ రిపోర్టర్ రాంగ్ రాశాడు అన్నందుకు నేను హాస్పిటల్ కి ఒకసారి వెళ్ళాను, Okay. వేరే వాళ్ళకి హెల్త్ ఇష్యూ అని. లిటరలీ నేను అప్పటి వరకు పేపర్ లో చూడాలు, సినిమాల్లో చూడాలి తప్ప నేను లైవ్ లో చూడలేదు. ఓకే 16 ఇయర్స్ అమ్మాయి 5th మంత్ ఆ అమ్మాయిని పోలీసులు తీసుకొని వచ్చారు. లిటరలీ నేను షాక్ సార్, ఇది నిజంగా లైవ్ లో ఇలా జరుగుతూ ఇలా ఉంటాయా అనేసి. మళ్ళీ ఆ అమ్మాయి ఇంటి నుంచే వెళ్తుంది, పోనీ హాస్టల్లో ఉంటుందా అంటే కాదు. సో తల్లిదండ్రులు కూడా ఏ విధంగా ఉన్నారంటే నవ్వే డేస్, ఒక స్కూల్లో ఉన్నారు, ఒక టీచర్ కొట్టారు లేదంటే ఒక తిట్టారు అని అంటే వెంటనే వెళ్ళి కంప్లైంట్స్. ఎస్ సో ఇంక వాళ్ళు ఏం చేస్తారు, మేము ఏమైనా అంటున్నారని చెప్పి వాళ్ళు లైట్ తీసుకొని వదిలేస్తున్నారు. అవును ఇంట్లో గారాబంగా కొడుకుని కూతుర్ని పెంచుతున్నారు. ఒక అమ్మమ్మ ఏం అనడానికి లేదు, నానమ్మ ఏం అనడానికి లేదు. ఇప్పుడు అంతా కూడా ఎలా అంటే మాది ఫ్యామిలీ మన నుంచి మాది అన్నంత వరకు వచ్చేసారు. వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, అంతకు మించి ఇంకెవ్వరు వద్దాలి. అవును సో అలాంటప్పుడు పిల్లలకి గారాబం ఎక్కువైపోయింది. ఇంకా వాళ్ళకి ఇంకా భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఎస్ ఈ భయాలన్నిటి రెండు దగ్గర ఉంటుంది. చిల్డ్రన్స్ ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వేసినప్పుడు ఒక ఉపాధ్యాయుడు అరే మా సార్ వస్తుండని ఒక భయం ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు అని ఒక భయం ఉంటుంది. ఈ 2 భయాలు కూడా అసమర్థ ప్రభుత్వాలు, ఈ 2 భయాలు కూడా ఏందండి చట్టం. ఈరోజు చూడండి స్టిల్ నౌ నేను తీసుకోవద్దా, నేను కోర్టులో అనేకమైన కేసులు చూస్తాను కాబట్టి కొన్ని వేల మంది విద్యార్థులండి, కొన్ని వేల మంది బంగారు భవిష్యత్తును వదులుకొని ఈరోజు జిల్లాలో పడి ఉన్నారండి. ఈ తల్లిదండ్రుల భయం లేకపోతే, అక్కడ ఉపాధ్యాయుడి భయం లేకపోతే రేపు రాబోయే జనరేషన్ చాలా ప్రమాదకరంగా ఉండబోయేది ఉన్నది. ఈ భారతదేశంలో చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇప్పటికీ మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఒక భారతదేశం అనే ఒక గొప్ప కీర్తున్నటువంటి మన దేశాన్ని, త్యాగాల తెలంగాణ, ఉద్యమాల తెలంగాణ అనుకున్న మన తెలంగాణని కూడా ఈరోజు ఒక నీరు గార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపైన నేను చెప్తా ఉన్నా, ఏదో నేను రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఒక మంత్లీ 2 times కలెక్టర్ గారికి కూడా తను ఆదేశం జారీ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ స్కూళ్ళు వెళ్ళి విజిట్ చేయాలి అని చెప్పేసి. నెల రోజులు కాదు, నెలలో 2 రోజులు కాదు, నెలలో 4 రోజులు చేసినా యాజ్ అ పబ్లిక్, మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా మీరు ఎన్ని రోజులు చేసినా తక్కువనే. ఇది మీరు ఆదేశం జారీ చేశారు కాబట్టి ఐ అప్రిషియేట్, దీన్ని సంతోషిస్తూ ఉన్నాం. ఈ తల్లిదండ్రులకు కూడా నేను చెప్తా ఉన్నానండి, ఒక టీచర్ కొట్టేసరికల్లా నా కొడుకుని ఎట్లా కొట్టినావు అని చెప్పేసి అంటే రేపు నీ బొనిగ మీద కాలు పెట్టే పరిస్థితి ఈ రోజుల్లో వాడు ఉన్నాడు. ఒక 16 సంవత్సరాల అమ్మాయి ఒక తల్లిని నిర్దాక్షిణంగా చంపితే అడిగే నాదుడు లేడండి. హనీమూన్ అని చెప్పేసి ఒక అమ్మాయి నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకోటి తల్లిదండ్రులు కూడా నేను చాలా చాలా విచిత్రమైనటువంటి విషయాలండి. తేజేశ్వర్ అనే ఒక పాపం ఒక ప్రైవేటు సర్వేరు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేది కదా.
ఇప్పుడు వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎవరికి ప్రాబ్లం లేదు కదా. వాడు పెళ్లి చేసుకుని చంపడం ఏందండి ఇది? ఎంతవంటి దిక్కుమాలిన పరిస్థితిలో మనం బతుకుతా ఉన్నాం. పరువు అనే ఒక ముసుగులోని తల్లిదండ్రులు ఆలోచించి పెళ్లి చేసేస్తున్నారు. దాని తర్వాత అటుపక్క అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అమ్మాయి జీవితం నాశనం. అప్పుడు పరువు ఎక్కడి నుంచి నించుంటుంది? ఎస్, ఒకడు పరువు హత్య అంటాడు, ఒకడేమో అక్రమ సంబంధం హత్య అంటాడు, ఒకడేమో పెళ్లి చేసుకున్న నెల రోజులకే భార్య చంపేస్తుంది, ఆ భార్యను పెళ్లి చేసుకున్న వారం 10 రోజులకే వీడు మొగుడు చంపేస్తాడు. నేనేం చెప్తున్నా అంటే ఈ పిచ్చి సమాజానికి, ఎస్ మై వర్డ్ ఈజ్ రైట్, ఈ పిచ్చి సమాజానికి నేనేం చెప్తున్నా, ఈ తల్లిదండ్రులకు నేనేం చెప్తున్నా, ఈ అమ్మాయిలకు నేనేం చెప్తున్నా, ఈ అబ్బాయిలకు ఏం చెప్తున్నా అంటే మీ సావు మీరు చావండి, ఇతరుల సావుల గురించి మీరు ప్రోత్సహించకండి. నీకు ఇష్టం లేదా నీ బిడ్డకు పెళ్లి చేసేటప్పుడు అడుగు. నేను ఆడబిడ్డకు కూడా చెప్తా ఉన్నా, ఆడబిడ్డని కూడా ఈ 2-3 రోజులు చూస్తే ఆడబిడ్డ అని కూడా అనిపిస్తలేదండి. నిజంగా ఎంత బాధ అవుతుందంటే నా ఆడబిడ్డ అని కూడా అనిపిస్తలేదు. వీళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీ మమ్మీ డాడీని ఎదిరించి నీకు ఇష్టం ఉన్నోని పెళ్లి చేసుకో, సమాజం అన్న బాగుంటది. ఎదిరించి నేను ఎందుకంటే నువ్వు కట్టెలు తెంచుకొని ఎదిరించి అని చెప్పేసి నేను చెప్తలేదు, ఎదిరించిన నువ్వు నీకు ఇష్టమైన పెళ్లి చేసుకున్న ఇంకోటి సావడానికి అవకాశం లేదు కదా. వాడు చనిపోవడానికి అవకాశం లేదు, నువ్వు జైలు పాలు కావడానికి కూడా అవకాశం లేదు. నీ లైఫ్ నువ్వు బతుకుతావు, వాడి లైఫ్ వాడు బతుకుతాడు. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక వ్యక్తి గురించి తల్లిని చంపడం, ఒక వ్యక్తి తండ్రిని చంపడం, భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, కూతురుతో, ఏందండి దిక్కుమల్లే పరిస్థితి. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెళ్లి అంటేనే ప్రతి ఒక్కరు అమ్మో అనే పరిస్థితికి వచ్చేసి కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అంటా ఉన్నారు, నేను ఆల్రెడీ 5 years బ్యాక్ నా మ్యారేజ్ అయిపోయింది, ఐఎమ్ లక్కీ. ఎస్, 100% ఐఎమ్ లక్కీ. ఇప్పుడు చేసుకునేటువంటి పిల్లలు అన్న ఇది కరెక్ట్ నాయే, పరిస్థితి ఏంటి అని ఇది కరెక్ట్ నాయే అని చెప్పేసి మేడం ఏమన్నా ఒక అమ్మాయిని కనుక ఒక పరిచయాలు అమ్మాయిని మ్యాచ్ ఫిక్స్ చేసుకోవడానికి పోతే వీడు ఏం చేస్తుంది తెలుసా, బైక్ వేసుకుని వాళ్ళ ఊర్లలో పోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి నా మంచిగా కాదు, ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. నేను తల్లిదండ్రుదే తప్పు అని చెప్పేసి పర్టిక్యులర్ గా తల్లిదండ్రుదే తప్పు అని చెప్పేసి అంట. ఎందుకు తప్పు అని చెప్పేసి అంట, నీ పరువు కొరకు రాత్రులు నువ్వు పెళ్లిళ్ళు చేసిచ్చి ఇష్టం లేని కాపురం అమ్మాయి చేయకుండా దీనికి నువ్వు ప్రోత్సహిస్తున్నావు. నీ బిడ్డ ఏం చేస్తుందో తెలుసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు, నీ కొడుకు ఏం చేస్తుండో తెలుసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. పొద్దున పోతో సాయంత్రం ఏదో మీటింగ్ అంటూ పంచాయతీలు అంటూ ఆ చేన్లలో కలిసి వచ్చి, ఇప్పుడు నేను విలేజ్ ప్రాంతం నుండి వచ్చిన, విలేజ్లలో రచ్చబండ కాడ జరిగే కార్యక్రమాలన్నీ నాకు తెలుసు. యాజ్ సిటీ నుండి నేను రాలే, విలేజ్ పర్పస్ నుండి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఏం చెప్తున్నా అంటే, విలేజ్లలో నైతిక విలువలు అనేటివి ఉంటాయి, ఆత్మ గౌరవం అనేది ఉంటుంది, ప్రేమ అనురాగాలు అనేటివి ఉంటాయి. అవి ఏడుందండి? ఒక బిడ్డ ఒక తల్లిని చంపడం, ఒక కొడుకు ఓ తండ్రిని చంపడం. నేను ఈ రోజే చూసిన పింఛన్ డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వలేడని తండ్రిని కొట్టిన, అటాక్ చేసిన కొడుకు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల బతుకుతూ ఉన్న మీ తప్పులు తల్లిదండ్రులే చేస్తుంది. నీ బిడ్డలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. నీ బిడ్డ ఎవరితో ఉందనే విషయం ఒక తల్లిగా నీకు తెలుసు. నువ్వు చేన్లో ఈ విధాత మీడియా తరపున నేను చెప్తా ఉన్నా, మన విధాత మీడియా ఎవరైతే ఈ వర్డ్ ఎవరైతే వింటారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ఇకనైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని నువ్వు రాత్రి 10 గంటల దాకా పని చేయి, తప్పు లేదు. రాత్రి 10 గంటల దాకా పనిచేసి ఒక 10 నిమిషాలు నీ బిడ్డలో ఉన్నటువంటి ఆవాభావం నువ్వు కనిపెట్టలేకపోతే, నువ్వు కన్నదెందుకు నీ పిల్లల్ని, నువ్వు వాళ్ళని పెంచి పోషిస్తున్నావు ఎందుకు? నా బిడ్డ ప్రేమించిందో ఆత్మగౌరవం పరువు పోతుంది. ఇట తల్లి బిడ్డలు ఇప్పుడు ఏముంది తెలుసా మేడం, వీళ్ళు కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులది తప్పు అని చెప్పేసి నేనంట. ఎవడైనా డిబేట్కి రమ్మంటే నేను మాట్లాడతా. ఈ ఈ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా నేను మాట్లాడతా. నీ కొడుకు తప్పు చేస్తున్నట్టే తండ్రికి తెలుసు, పోనీ అని చెప్పేసి వాడు లైట్ కూకుంటే వాడు ఇంకా రెచ్చిపోతా ఉండు. ఒక తల్లిగా నీకు తెలియదా, నువ్వు సంసారం చేస్తా ఉన్నావు, కాపురం చేస్తా ఉన్నావు, కొన్ని సంవత్సరాలకు నువ్వు పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకు పిల్లలు అవుతారు, నీ పిల్ల పెద్దగా అయింది, మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా ఒక అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ బాడీ కూడా చేంజ్ అవుతా ఉంటది, దాంట్లో సిమ్టమ్స్ అనేటివి తెలుస్తూ ఉంటది. నువ్వు ఇంత మూర్ఖంగా ఉన్నావు కాబట్టి ఈరోజు ఇటువంటి చెలరేగిపోతా ఉన్నాయి. నేను ఇంకోటి మన విధాత ఛానల్ తరపున కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా,
పేరెంట్స్ మీరు మంచిగా ఉండాలి, కొడుకు ఉడితే అన్నం పెడతాడు, బిడ్డ ఉడితే నాదుకుంటుందని ఎంత హ్యాపీగా మనం ఉన్నామో, రేపు వాడే చంపుతాడనే పరిస్థితికి రాకూడదంటే ఇప్పుడు పిల్లలకు అందరు అదే మీడియాకు దూరంగా భయంలో ఉంచాలి. అందరు అదే భయంలో చేతులు ఇలా Yes, పట్టుకొని కదా. ఉన్నారు అసలు. వాళ్ళని కొంచెం నీ ఆధీనంలో పెట్టుకొని, నువ్వు వాళ్ళ ఆధీనంలో వాళ్ళను నీ ఆధీనంలో పెట్టుకొని సార్కు ఇదే మన మంత్లీ 1 మంత్ ఒకసారి మండే రోజు టీచర్ మన పేరెంట్స్ మీటింగ్ ఉంటుందండి. ఈ పనికి మాలిన వ్యక్తులు ఏ ఒక్క రోజు పోయి నా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి టీచర్స్ వాళ్ళకి చెప్తారండి. రండి మీ మీ పేరెంట్స్ రమ్మండి అని చెప్పేసి అంటే ఈ పనికి మాలినోడు పెద్ద తీసిమార్కాల లాగా ఏదో పెద్ద బిజీ షెడ్యూల్ ఉన్నట్టుగా నెలలో ఒక్క రోజు వాళ్ళు స్కూల్ పోయి అడిగే పరిస్థితిలో ఈ పేరెంట్స్ లేరు. మరి ఏం చేస్తాడండి, నీ తల నరుకుతాడు, నిన్ను తగలబెడతాడు. ఇప్పుడు నువ్వు అరే మాకెట్లనో స్వేచ్ఛ లేదు, ఉపాధ్యాయులు ఏమంటారు మాకెట్లనో స్వేచ్ఛ లేదురా, ఒక తల్లిగా ఓ తండ్రిగా నువ్వన్న ఏదన్నా తగలబెట్టరా నాయన అని చెప్పేసి అంటే నెలకొకసారి కూడా వీళ్ళకు రోజు పోయి తల్లిదండ్రులు పోయేసి పేరెంట్స్ మీటింగ్ అటెండ్ కానటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పేరెంట్స్ ఉన్నారండి. పిల్లలు ఏ రకంగా తయారవుతారండి? ఈ రోజు నా క్లయింట్ కూడా ఒక పోరగాడు ఈరోజు జైల్లో ఉండు, మన ఇదే అమ్మాయి మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అది దాన్ని లవ్ అని చెప్పేసి ఎవడు అంటాడండి, కొవ్వు అంటారు దాన్ని. ఖచ్చితంగా ఇట్స్ ద ఫిజికల్ రిలేషన్, ఇట్స్ ద కొవ్వు అంటారు దాన్ని. లవ్ అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దాన్ని లవ్ అంటారు తప్ప ఈ దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో రేపు ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అపీల్ చేస్తున్నానండి, మీరు హుకుం జారీ చేయండి. ఈ స్కూల్లో కొంచెం భయం, పిల్లలకి భయపెట్టాలి. నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి ఈ భారతదేశానికి రేపు కావాల్సింది నీ అటువంటి ముసలోడు కాదయ్యా, ఈ రిటైర్మెంట్ ముసలోడు కాదు రేపు కావాల్సింది. భారతదేశానికి యువ కిషోరులు మన ఎదగాలి కాబట్టి ఈ యువతను కొంచెం చెడుదారిన లేకుండా, యువతను చెడుదారిన పోనివ్వకుండా ఈరోజు నువ్వు ఈ గంజాయి కానివ్వండి, డ్రగ్స్ విషయంలో మంచి అవగాహన కల్పిస్తున్నావు. అరే మీకు ఏ రోగం ఇటువంటి విషయాల్లో అవగాహన కల్పియండి, లీగల్ కౌన్సిలింగ్ పెట్టియండి. మండలికి ఒక లీగల్ కౌన్సిల్ ఎట్లయినా ఉంటది, దాన్ని కొంచెం పెంపొందించండి, దాన్ని సరైన రీతిలో మీరు నడిపించండి. పిల్లలు చెడుదారిన పోతా ఉన్నారు. ఈ కల్తీ పరిణామం ఏదైతే ఉందా అండి, పాల ప్యాకెట్లు కానీ మనం తినే ప్రతి ఫుడ్లో కల్తీ ఉంది. పిల్లలకు హార్మోన్స్ పెరిగిపోయి అనేకమైనటువంటి కోరికలు, పనికి మళ్ళీ కోరికలు ఎక్కువైపోయే ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయండి. ఇది ప్రభుత్వానికి తెలియదా అండి? ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఈ కల్తీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో నిజంగా మాట్లాడుకోవాలంటే అండి 12-11 సంవత్సరాల అమ్మాయిలు మెచ్యూరిటీ అయితే ఉన్నారు. ఇది కల్తీ ప్రభావం వల్ల కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? ఏం చేస్తుందండి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఏం చేస్తుంది? దాని మీద దీన్ని నిర్మూలించేటువంటి బాధ్యత మీ మీద లేదా? ఎంతసేపు ప్రతిపక్షాలు, ఎంతసేపు వాడికి అరే నువ్వేం చేస్తున్నావు చెప్పు భయ్. నేను ప్రభుత్వ వ్యతిరేకిని కాదు, వ్యతిరేకైనా నన్ను ఏం దేవుడేం చేసేది లేదు. వాస్తవాలు మాట్లాడుకోవడానికి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పయ్యా అని చెప్పేసి అంటే ఎంతసేపు నువ్వు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మాట్లాడు. వాడు అట్లా చేసి అరే ఆడు మంచిగా చేయకనే నీకు తెచ్చిరు, నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఈ కల్తీ నియంత్రణ చెయ్యి. నువ్వు నీ ఉచిత పథకాలు పక్కన పెట్టు. కోళ్ల పెంపకంలో కూడా ఈ ఇంజెక్షన్స్ దారుణంగా అసలు అది ప్రతి ఒక్కరికి తెలిసిందే గానీ దాన్ని ఎవ్వరూ నిర్మూలించట్లేదు. ఎందుకంటే అది తినడం వల్లే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అయ్యి 9 years కి 10 years కి అమ్మాయిలు మెచ్యూర్ అయిపోవడం, ప్రీమెచ్యూర్ అవడం, దానికి వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని స్టిల్ నౌ అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కానీ దాన్ని ఒక్కరు కూడా వ్యతిరేకించి దాన్ని ఆపే ప్రసక్తి అయితే మాత్రం ఎక్కడా రాలేదు సార్. ఎందుకు వస్తుందండి? ప్రభుత్వం నడవాలి, అడ్డదారిన పైస రావాలి. ఇప్పుడు సమర్థవంతమైనటువంటి పాలన చేసినోడు ఎవడు లేడు. సమర్థవంతమైన పాలన చేసినటువంటి ఎవరు మన సినిమాలలోనే చూస్తాం. నియంత్రించాలి దీన్ని దాన్ని అని చెప్పేసి పోతూ ఉంటే ఈ నిజ జీవితంలో జరిగేటి లేవు. నిజంగా ఈ రోజు భారతదేశం వెనుకబడిపోతుందండి. ఈ తెలంగాణ పూర్తిగా వెనుకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి దాంట్లో కల్తీ అనేటువంటి ఒక కల్తీ వ్యసనం తయారైపోయి. అరే ఇంటెలిజెంట్ ఏం చేస్తుందండి? ఆరోగ్య శాఖ ఏం చేస్తుందండి? ఈ పిల్లలు ఈ రకంగా తయారవుతున్నారు అని చెప్పేసి అంటే హార్మోన్స్ ప్రాబ్లమే కదా. దాన్ని నువ్వు ఏ రకంగా దాన్ని నియంత్రించాలి, దాన్ని ఏ రకంగా నువ్వు ఇది చేసుకోవాలి, దాన్ని కట్టడి చేయాలి అన్నటువంటి ఒక కనీస బాధ్యత నీలో లేనప్పుడు
ఏంటంటే నిజంగా చూస్తూ ఉంటే ఇటు ప్రతిపక్ష పోడు, ఆడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, వీడు ఆ ఇంటికి పోయిండు, ఆ హీరో. నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను నాతోటి శాత కాలేదు కాబట్టి నాకు సంఘం నుండి నన్ను తప్పించిరండి, నన్ను సస్పెండ్ చేసిరు, నన్ను చీదరించుకురు, నన్ను చిత్రీకరించి పంపించేసారు. నా స్థానంలో ఒక సీనన్న లాంటి వ్యక్తినో ఇంకొకరినో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. కానీ ఆ పోయిన ధనరాజ్ గౌడ్ గారు అట్లా చేసిండు, వాడి అరే నువ్వేం చేస్తున్నావు నేను అప్పీల్ చేస్తా ఉన్నానండి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటువంటి విషయాల మీద కూడా ఒక్కసారి క్రైమ్ రిపోర్ట్ తెచ్చుకోవాలా. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైమ్ ఏ రకంగా ఉంది, తెలంగాణలో ఎటువంటి పరిణామాలు సంభవించుకుంటా ఉన్నాయి, ఈ తెలంగాణ యువత ఏ రకంగా చెడదారిన పడుతూ ఉన్నటువంటి ఒక రిపోర్టు తెచ్చుకునేంత టైం కూడా లేకపోతే రేపు పొద్దున యువత అనేది కనుమరుగైపోతుంది. తల్లిదండ్రుల బట్టి పిల్లలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యానికి లోనైపోయి చిన్న చిన్న యువత ఇప్పటికీ చనిపోతూ ఉన్నారు. దీనికి అడాప్ట్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఒకరినొకరు కొట్టుకు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్న, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక సామాజికవేత్తగా, సమాజంలో ఒక సామాన్యుడిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా, సమాజం పట్ల నువ్వు చేయాల్సినటువంటి ఒక 10% కాదు 5% ఫోకస్ చేయి. ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద నువ్వు ఒక 5% నువ్వు ఫోకస్ చేసినా నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. లేకపోతే ఇది అసమర్థగా నిలిగిపోతావు. నువ్వే కాదు, ఎవరైనా సరే రేపు ప్రభుత్వం ఏవైనా సరే, కానీ ప్రభుత్వం కట్టడి చేస్తే కొంతవరకు మేలు జరుగుతుందండి. అటైతే నా ఇంటెన్షన్. సార్, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నాం 13 to 19 years బిలో వాళ్ళకే ఎక్కువగా ఇలాంటివి, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఏంటి అనేది ఒక ఆలోచన అనేది రాదు. ఏదో సినిమాలో చూసాము, లేదంటే ఒక వీడియోలో చూసాం, లేదంటే వాడు ఇలా చేశాడు, వీళ్ళు ఇలా చేశాడనే వాళ్ళు మేము ఎందుకు చేయకూడదు అని ఒక ఇంటెన్షన్తో వెళ్ళిన వాళ్ళే తప్ప, వాళ్ళకి ఇది చేస్తే మంచిది, చేస్తే చెడుది అనేది అసలు వాళ్ళకి అవగాహన అనేదే ఉండదు. అప్పుడంతా కూడా ఆకతాయితనంగానే వెళ్ళిపోతూ ఉంటది. సో అలాంటి వాళ్ళు ప్రాపర్గా ఒక వేలో వెళ్ళాలి అని అంటే ప్రభుత్వం కానివ్వండి, లేదు ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి, లేదంటే స్కూల్లో టీచర్స్ కానివ్వండి, ఎటువంటి మోటివేషన్ క్లాసెస్, అది ఏ విధంగా ప్రణాళిక చేస్తే వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తు అనేది ఉంటది? రేపటి భావితరాల భవిష్యత్తు కొరకు మంచి క్వశ్చన్ వేసారు మీరు. వీళ్ళు భయపడాలి అని చెప్పేసి అంటే భయపడాలంటే కాదు, బాధ్యత రహితంగా పిల్లలు నడుచుకోవాలి, ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి అని చెప్పేసి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక టీచర్ భయం అనేది వీడికి ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు మా గురువు గారు వస్తురు అనే భయం వాళ్ళకు ఉండాలి. ఏమంటారంటే తల్లి, తండ్రి, దైవం, గురువు అని చెప్పేసి అంటారు. ఈ ఇందులో ఎవరి ఒక భయం లేకపోతే పిల్లలు రేపు పోయేది చెడదారినే. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి విద్యా వ్యవస్థకు, విద్యాశాఖకు ఒక గడ్స్. ఈరోజు విద్యామంత్రి లేడు, అట్లా మాట్లాడుకుంటుంది పక్కన పెడితే. విద్యామంత్రి లేడంటే సీఎం దగ్గరనే విద్యాశాఖ ఉంది కాబట్టి సరే, ఈ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. ఈ విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన తర్వాత పిల్లల్ని కొంచెం సమగ్రమైన దారిలో నడిపించి, ఈ కౌన్సిలింగ్ సెంటర్ అవసరమైతే కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, రేపు పొద్దున్న నీ లైఫ్ ఏంది, నీ జీవితం ఏంది, నువ్వేంది అన్నటువంటి ఒక పరిణామాన్ని, ఒక నూతన ఉత్తేజాన్ని పిల్లల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రధానమైనటువంటి అంశం ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకంగా ఉండాలండి దీంట్లో. తల్లిదండ్రులు నా దృష్టిలో, వాళ్ళ గురించి నేను ఏం చెప్పా, ఈజ్ అ ఫెయిల్. తల్లిదండ్రులు ఫెయిల్. దానికి ఎవడన్నా నన్ను అడిగితే నేను చెప్తాను. నేను ఒక తండ్రి ఏమంటాడు తెలుసా అంటే, ఒక తండ్రి ఏమంటాడు, హైదరాబాద్ నా మారుమూల పల్లెటూరు నుండి హైదరాబాద్లో నెలకు ఎంత కడుతున్నావు అంటే, ఆడ కూర్చున్న దగ్గర సంవత్సరానికి 4 లక్షలు. నేను 4 లక్షలా? నా బిడ్డ 5 లక్షలు, ఇంకోడు నా కొడుకు 6 లక్షలు. అరే నీ లక్షలు కాదురా నాయన, లక్షణంగా ఉన్నారా లేదా, లక్షణమైన మార్గంలో ఉన్నారా లేదా? ఒకడు 4 లక్షలు అంటాడు, ఒకడు 5 లక్షలు అంటాడు, ఒకడు 10 లక్షలు అంటాడు. ఈ లక్షలు కాదు, నీ పిల్లలు లక్షణంగా ఉన్నారా లేదా? నీ పిల్లల కొరకు నువ్వు ఇంతగా ఖర్చు పెడుతున్నావు కదా, రేపొద్దున
నీ ఆశయాలకు ఆవిరిగా వాళ్ళు నిలుస్తారా, ఆవిరి చేస్తారా? నీ ఆశయాలను పెంపొందిస్తారా, నీ ఆశయాలను పెంపొందించాలా? నీ ఆశయాలను మొత్తం మట్టిలో కలుపుతుంది. ఏ స్కూల్లో చదువుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత ఖర్చు పెట్టి చదివిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు వానికి బంగారు కిరీటం పెట్టినావు అనేది ఇంపార్టెంట్ కాదు, బాధ్యత రహితంగా నీ పిల్లల్ని పెంపొందించడమే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం ఇంత ట్రాఫిక్ తీసుకురావడానికి మన నుండి ఎవరన్నా ఒకరు మారుతారేమో అనేటువంటి ఒక ఆలోచనే తప్ప మిగతాది కాదు. వినకపోతే మీ కర్మ. నువ్వు లక్షలు పెట్టి చదివించడు కాదు, లక్షణంగా చదివించడం ఇంపార్టెంట్. ఈ తల్లిదండ్రుల పాత్ర కీలకం దీంట్లో. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రి పాత్ర అయితే కీలకంగా ఉండాలి.